ఆ ఐలాండ్ నుండి తప్పించుకొని పారిపోవాలని గంభీర నైనా సోల్ట్రీ మాయలో లేనప్పుడు ఆమె సహాయంతో పడవ తయారు చేయాలని ప్లాన్ చేస్తాడు. దానికోసం డీమన్ కవచం, ఎముకలనే యూజ్ చేస్తారు. పడవంతా తయారయ్యాక చివరి క్షణంలో గంభీర సోల్ట్రీ మాయలో పడిపోబోతాడు. కాని తన షైనింగ్ స్వాట్తో చేతివేలు విరిగేలా కొట్టుకొని స్పృహ తెచ్చుకొని అక్కడ్నుండి పారిపోదామా అని అడుగుతాడు. గంభీరా, నువ్వేదో అన్నావు కానీ నాకు సరిగ్గా వినిపించలేదు అని అడిగింది సియా. వేళ్లు విపరీతంగా నొప్పి రావడంతో గంభీర నిలబడలేక కిందకి కూర్చుండిపోయాడు. అమ్మా, ఈ వేళ్ళు నరకం చూపిస్తున్నాయి. లోకంలో అందరూ బానే ఉన్నారు, నేనొక్కడిని ఎందుకు ఇలాంటి కష్టాలు పడుతున్నాను? నా అంత దురదృష్టవంతుడు ఇంకెక్కడా ఉండడేమో అని బాధగా అనుకున్నాడు గంభీర. దీన్నే రియలైజేషన్ అంటారు భయ్యా అన్నాడు షాడో. సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్న సమయంలో జోకులు వేశావంటే ఈ పడవ కిందే పూడ్చేస్తా, జాగ్రత్త అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు గంభీర. షాడో మళ్ళీ నోరు కదపలేదు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? ఏమైంది నీకు అని అప్పటికీ తేరుకొని అడిగింది నైనా. ఏం కాలేదు, చిన్న దెబ్బ తగిలిందంతే అని చెప్పాడు గంభీర. నైనా ఏదో అనబోతుంటే తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, అర్జెంటుగా నాకొక చిన్న హెల్ప్ కావాలి. తమరు తయారు చేసిన ఈ భయంకరమైన అద్భుతాన్ని అక్కడ కనిపిస్తున్న సముద్రపు అంచు వరకు లాక్కొని వెళ్ళాలి అని చెప్పాడు గంభీర. ఈ సమయంలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా మొత్తమంతా బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది. చివరి క్షణం వరకు తను అనుకున్న విషయం బయట పెట్టకూడదని గంభీర గట్టిగా ఫిక్స్ అయ్యాడు. నువ్వు నిజంగా బానే ఉన్నావా అని గంభీర మొహం వైపు చూస్తూ అడిగింది నైనా. నువ్వు నాకు హెల్ప్ చేస్తే బానే ఉంటాను అని నవ్వడానికి ట్రై చేస్తూ అన్నాడు గంభీర. నైనా సమాధానం చెప్పకుండా పడవ ముందు భాగానికి వెళ్ళి ఎత్తి పట్టుకుంది. మేము ఇప్పుడే వస్తాం సియా, అప్పటి వరకు నువ్విక్కడే ఉండు. నేను వీలైనంత తొందరగా వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి సియా రియాక్షన్ కోసం ఎదురు చూడకుండా ముందుకు నడిచాడు గంభీర. ఇద్దరూ కలిసి ఆ పడవని ఎడ్లబండిని లాక్కొని వెళ్ళినట్లుగా సముద్రపు అంచు వరకు తీసుకుని వెళ్లారు. అది ఎక్కువ బరువు లేకపోవడంతో వాళ్ల పని మరింత సులువయ్యింది. సూర్యుడు అస్తమించే సమయానికి పడవని అక్కడికి చేర్చగలిగారు. ఇద్దరూ ఊపిరి పీల్చుకోవడానికి అన్నట్లుగా ఆ పడవని ఆనుకొని కూర్చుండిపోయారు. విపరీతమైన అలసట వల్ల గంభీరకి ఆపుకోలేనంత నీరసం వస్తోంది. ఇక్కడి వరకొచ్చాక ఓడిపోకూడదు అని తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ అతి కష్టం మీద పైకి లేచాడు. గుండెల నిండా గాలి పీల్చుకొని వదిలేసరికి కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది. ఈ పిల్ల తక్కువ మాట్లాడడం ఇన్నాళ్ళకి ఉపయోగపడింది, లేకపోతే తను వేసే ప్రశ్నలకి అడ్డంగా బుక్ అయిపోయేవాణ్ణి అనుకుంటూ చిన్నగా నిట్టూర్చాడు గంభీర. నైనా, సియాని తీసుకొనొచ్చిన తర్వాత మొత్తం అంతా చెప్తాను. అప్పటి వరకు ఏం అడగకుండా కదలకుండా ఇక్కడే కూర్చో, జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు గంభీర. నైనా భుజాలు స్ట్రక్ చేసి ఊరుకుంది. ఉఫ్, అవసరమైనప్పుడు నోరు వాడదు అని సనుక్కుంటూ సియా వైపు వెళ్ళాడు గంభీర. ఇక సియాని తీసుకొని వచ్చేస్తే పనైపోయినట్లే, కానీ ఇదే కొంచెం కష్టం అనుకుంటూ స్పీడ్గా పరిగెత్తినట్లే వెళ్ళాడు. తల వంచుకొని ఏదో ఆలోచిస్తూ కూర్చున్న సియా అడుగుల చప్పుడు విని ఉలిక్కిపడి తలెత్తి, గంభీరా, నువ్వేనా అని సందేహంగా అడిగింది. హా, నేనే అని చెప్పాడు గంభీర. నీ దగ్గర పండుందా? నాకు ఆకలిగా ఉంది అని అడిగింది సియా. గంభీర ఉలిక్కిపడి ఆమెకు కనిపించదనే విషయం మర్చిపోయి తల అడ్డంగా ఊపుతూ, లేదు, ముందు నేను చెప్పేది విను అన్నాడు. తర్వాత వింటాను, నాకు ఆకలిగా ఉంది, పండు కావాలి అని మళ్ళీ రిపీట్ చేసింది సియా. గంభీర బాధగా ఆమె వైపు చూశాడు. కీ ఇచ్చిన బొమ్మలాగా మళ్ళీ మళ్ళీ అవే మాటలు రిపీట్ చేస్తోంది. సరే, నాతో రా, నీ ఆకలి మాయమయ్యేలా చేస్తాను అని అటు ఇటు కాకుండా మధ్యస్థంగా చెప్పాడు గంభీర. నిజమా? నువ్వు నన్ను పళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తావా అని నవ్వుతూ అడిగింది సియా. తనని అలా ఆ స్థితిలో చూసి గంభీర కళ్ళు చెమ్మగిల్లాయి. తనంత సూటిగా అడిగేసరికి అబద్ధం చెప్పలేకపోయాడు. నువ్వు నాతో అబద్ధాలు చెప్పడం ఎప్పటినుండి మొదలుపెట్టావు గంభీరా? అసలు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు అంటూ నిలదీసింది సియా. ఎందుకంటే
నిన్ను ఈ ఐలాండ్ నుండి తీసుకుని వెళ్ళాలని నిన్ను కాపాడ్డానికే చెప్పాల్సొచ్చింది అని ఇక తట్టుకోలేక బర్స్ట్ అయిపోయాడు గంభీర. అలా అన్న నెక్స్ట్ సెకండే తను చేసింది ఎంత పెద్ద పొరపాటు అన్నది రియలైజ్ అయి ఛా అని తల కొట్టుకున్నాడు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటి వరకు అన్నీ భరించి చివరి నిమిషంలో ఇలా చేశావేంటి భయ్యా అని అడిగాడు షాడో. అంతా నా దరిద్రం. నిజంగా అబద్ధం చెప్పలేకపోవడం అనేది ఎంత పెద్ద పనిష్మెంట్ అవుతుందని కలలో కూడా అనుకోలేదు అని విసురుగా నేలను తన్నాడు గంభీర. ఆ క్షణంలో ఎవరినైనా పట్టుకొని చితక్కొట్టాలన్నంత కోపంగా ఉన్నాడు. తీసుకొని వెళ్ళిపోవడమా? కానీ నాకు వెళ్ళాలని లేదు. నేను సోల్ట్రీని వదిలి ఎందుకు వెళ్ళాలి అని కోపంగా అడిగింది సియా. తొక్కలో ట్రీ, రాకుండా ఏం చేస్తావే? ఆ దెయ్యం చెట్టు కింద కూర్చొని పుల్లలమ్ముకుంటావా అంటూ ఫైర్ అయ్యాడు గంభీర. అవసరమైతే అదే చేస్తాను, కానీ దాన్ని వదిలి ఎక్కడికి రాను అని ఖచ్చితంగా తెగేసినట్లు చెప్పింది సియా. ఒకవైపు నల్ల సముద్రం హోరు వినిపిస్తోంది. ఇక ఆలస్యం చేస్తే కుదరదు అని గంభీర కనిపించింది. బలవంతంగా అయినా సియాని తీసుకొని వెళ్లాలని తన చెయ్యి పట్టుకుని లాగాడు. చీ, నన్నొదులు. సడన్గా నువ్వెందుకు ఇలా మారిపోయావు గంభీరా అంటూ అతని చేతిని విసురుగా విదిలించి కొట్టింది సియా. ఆ ఫోర్స్కి గంభీరకి భుజం దగ్గర కలుక్కుమంది. ఇక సహనం చచ్చిపోయింది. ఇదే మన ఇల్లు. మన ముగ్గురం కలిసి ఇక్కడ ఎంత ఆనందంగా టైం స్పెండ్ చేశాం. ఇక్కడసలు ఎంత బాగుందో. మరి నువ్వెందుకు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని సీరియస్గా అడిగింది సియా. ఈ మెంటల్ దానికి మంచిగా చెప్తే వర్కౌట్ అవడం లేదు. తన కల గురించి గుర్తు చేస్తే అయినా ఈ లోకంలోకి వస్తుందేమో అనుకుంటూ, 5 ఒక్కసారి గుర్తు చేసుకో, నీకే తెలుస్తుంది అని ఆశగా ఆమె మొహం వైపు చూశాడు గంభీర. అయినా కూడా సియా మాట వినకుండా మొండిగా రిపీటెడ్గా అవే మాటల్ని అంటూ ఉండడంతో గంభీర ఒక నిర్ణయానికి వచ్చి, సారీ సియా అని వెంటనే ఆమెను ఎత్తి భుజాలపైన వేసుకొని పరుగు ప్రారంభించాడు. వదులు, వదులు, నైనా ఎక్కడున్నావు? తొందరగా వచ్చి నన్ను కాపాడు అని అరుస్తూ గంభీర వీపు పైన కొడుతూ విడిపించుకోవడానికి ట్రై చేసింది సియా. గంభీర పళ్ళు బిగువన అన్నీ భరిస్తున్నాడు. అసలే ఒక పక్కన ఎక్కువ టైం లేదని టెన్షన్. ఇక గంభీర పరుగులో వేగం పెంచి నైనా దగ్గరకు చేరుకున్నాడు. నైనా మొహం అంతా మర్చిపోయినట్లు అయోమయంగా కనిపించింది. నైనా, వీడికేదో అయ్యింది, నన్ను కాపాడు అంటూ గంభీర కిందకు దింపగానే సాయం కోసం నైనా వైపు చేతిని చాచింది సియా. నెక్స్ట్ సెకండ్ నైనా చేతిలో తన ఖడ్గం ప్రత్యక్షమయ్యింది. అది చూసి గంభీరకి గుండె జారిపోయింది. వామ్మో, ఈ పిల్లతో యుద్ధమా? నిమిషంలో ఆ కత్తికి బలి చేసేస్తుంది అనుకుంటూ, నైనా ఒకసారి నేను చెప్పేది విను అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు గంభీర. నైనా తన ఖడ్గాన్ని అతని మెడ దగ్గర గురిచూసి పెట్టింది. కొమ్మలు కదులుతున్న శబ్దం వినిపిస్తుంటే ఒడ్డున నిలబడి గంభీర 2 చేతులను పైకెత్తి నైనా ముందు లొంగిపోయాడు. నైనా, నువ్వు అనుకున్నట్టు మనల్ని ఆ సోల్ట్రీ రక్షించడం లేదు. ఈ ఐలాండ్ని మనం విడిచిపెట్టకుండా బానిసలుగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. మరో బలమైన వ్యక్తి దొరికినప్పుడు అది మనల్ని చంపేస్తుంది అని అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాడు గంభీర. అతని మాటలను నమ్మకుండా కోపంగా ఒక అడుగు ముందుకు వేసి, ఏం చెప్తున్నావు నువ్వు? మనం ఈ చెట్టును వదిలేయాలా? నీకు పిచ్చి పట్టింది అని కోపంగా అరిచింది నైనా. నైనా, గుర్తు తెచ్చుకో, మనం దీని గురించి ముందే మాట్లాడుకున్నాం. ఈ ఐడియా కూడా నీదే అని ఆమె తనని చంపడానికి ఏమాత్రం వెనకాడదని అర్థమై వెంటనే చెప్పాడు గంభీర. భయ్యా, నువ్వింత చెప్పినా కూడా ఆమెకి ఏమీ గుర్తు రావడం లేదు అని అన్నాడు షాడో. దానికి గంభీర మాట్లాడేలోపు, మర్యాదగా సియాని వదిలే తన కత్తిని ముందుకు పెట్టి చెప్పింది నైనా. నైనా, నువ్వు చెప్పినట్టే వదిలేశాను. నేను చెప్పే మాట విను అని మరో దారి లేక సియాని వదిలేసి ఆమెకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు గంభీర. సియా ఇసుకలో నడుస్తూ ముందుకు వెళ్ళింది. గంభీర మాటలు పూర్తయ్యేలోపే అక్కడ్నుంచి మాయమై ఏం జరిగిందో అర్థమయ్యేలోపు అతని వెనుక నిలబడి దాడి చేయడానికి సిద్ధమైంది నైనా. గంభీర తనని తాను రక్షించుకోలేక నేలమీద పడ్డాడు. తన వెండి కత్తిని అతని గొంతుపై పెట్టి గుండెల మీద కాలు వేసి కోపంగా చూస్తూ నిలబడింది నైనా. ఎంతకాలం నేను చేసిన ప్రాక్టీసుకి, యుద్ధాలకి కనీసం ఆమె ముందు కాసేపు నిలబడగలను అనుకున్నా.
కానీ అంతా వేస్ట్ అనుకొని, నైనా నువ్వు ఫూలిష్గా చేయకు, నేను చెప్పేది నమ్ము అని అన్నాడు గంభీర. అతని మాటలకి నైనా చేతిలోని ఖడ్గం కొంచెం కదిలి మెడ మీద ఘాటుపడి రక్తం కారింది. ఇక నువ్వు అనవసరంగా మాట్లాడకు అని చెప్పింది నైనా. భయ్యా, నువ్వేమాత్రం కదిలినా కత్తి నీ గొంతులో దిగిపోతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు షాడో. నైనా తన జ్ఞాపకాలు కోల్పోయి అంతా మర్చిపోయినా నన్నంత తేలిగ్గా చంపలేదు అని నమ్మకంగా చెప్పాడు గంభీర. నైనా అయితే నిన్ను చంపేది కాదేమో భయ్యా, కానీ ఇప్పుడు ఆమె ఆ సోల్ట్రీ ఆధీనంలో ఉంది, ఏ క్షణమైనా విచక్షణ కోల్పోయి చంపేస్తుంది అని హెచ్చరిస్తూ చెప్పాడు షాడో. అంతలో తన గొంతు పెంచి, ఆత్మలింగ, మృత్యునాథ, మహాబల అని గట్టిగా అరిచాడు గంభీర. ఆ పేర్లు వినగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి కత్తిని ముందుకు కుచ్చి, ఎవరు నువ్వు? ఈ పేర్లన్నీ నీకెలా తెలుసు అని జీరబోయిన గొంతుతో వణుకుతూ అడిగింది నైనా. ఆ గొంతు విని, ఇది వింటే నీకు ఏదైనా గుర్తొస్తుందనుకున్నాను, కానీ నీ కోపం తగ్గింది అంటే ఇవి నీకు ముఖ్యమైనవే అనుకొని, నిజానికి అవేంటో నాకు తెలీదు. పడవలో తప్పించుకునే కార్యక్రమంలో మధ్యలో నువ్వంతా మర్చిపోతే ఈ 3 పేర్లు చెప్పమన్నావు. అప్పుడు నువ్వు నా మాట వింటావన్న విషయం నువ్వే అంతా నాకు చెప్పావు అని నిజాయితీగా చెప్పాడు గంభీర. నువ్వు ఏ డొమైన్కి చెందిన వాడివో నిజం చెప్పు అని అతని వైపు ఒక్క క్షణం అనుమానంగా చూసి దృఢమైన గొంతుతో అడిగింది నైనా. మారిపోయిన ఆమె ప్రవర్తన, కళ్ళల్లో ఉన్న ఉన్మాద మెరుపు చూసి, అసలు ఈ డొమైన్ అంటే ఏంటి అని అయోమయంగా అడిగాడు గంభీర. అయినా ఇదేంటి భయ్యా, ఊసరి వెళ్ళేలాగా క్షణానికి ఒకలా మారిపోతుంది అని ఆశ్చర్యంగా అన్నాడు షాడో. అదే కదా, గజనీలా నిమిషానికోసారి మర్చిపోయి వేరు వేరు వేరియేషన్స్ చూపిస్తుంది. ఇంతకుముందు మనం ఆమెను చూడకపోయి ఉంటే అసలు ఈమె నైనా కాదు, ఎవరో ప్రమాదకరమైన శత్రువని అనుమానం వచ్చేలా ఉంది అని చెప్పాడు గంభీర. అంతలో, నటించకు నువ్వు అంటూ మధ్యలో ఆగిపోయి తడబడుతూ మొహం చిట్లించింది నైనా. భయ్యా, ఆమెకు అన్నీ గుర్తుకొచ్చాయేమో అని ఆమె మొహం చూసి ఆలోచిస్తూ అన్నాడు షాడో. అంతలో తన ఖడ్గాన్ని మాయం చేసి ప్రశాంతమైన కళ్ళతో గంభీరకి చెయ్యందించి పైకి లేపింది నైనా. ఆమె ప్రవర్తనకి అన్నీ గుర్తొచ్చాయని అర్థమై, ఇప్పుడు మాటిచ్చిన ప్రకారం నేను చెప్పినట్టు చేస్తావా అని అడిగాడు గంభీర. నేను నిజంగానే ఈ మాటలు నీకు చెప్పానా అని అయోమయంగా చూస్తూ అడిగింది నైనా. కత్తి గుచ్చుకున్న చోట రక్తాన్ని తుడుచుకుంటూ అవును అని తలూపాడు గంభీర. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగింది నైనా. ఆ మాట వినగానే, సమస్య తీరిపోయింది కాబట్టి ఆ 3 పేర్ల గురించి ఏంటో తెలుసుకోవచ్చు కదా అని ఆతృతగా అడిగాడు షాడో. మధ్యలో నీ ఆరటం ఏంట్రా సామి, ఇప్పుడది ఇంపార్టెంట్ కాదు అని పక్కకి చూసేసరికి పక్కన సియ లేకపోవడంతో తలబాదుకున్నాడు గంభీర. దొరికిందే సందని పేతాళుడు చెట్టు మీదకి వెళ్ళిపోయినట్లు ఈ పిల్ల కూడా చెట్టెక్కేసుంటుంది అని తిట్టుకుంటూ నైనా వైపు తిరిగాడు గంభీర. భయ్యా, సియా ఈవిడి మాట మాత్రం వింటుందా అని తన సందేహాన్ని బయటపెట్టాడు షాడో. నైనా పిలిస్తే సియా వస్తుందా? పడవ ప్రయాణం మొదలు పెడతారా? సోల్ట్రీ విల్ని వెళ్ళనిస్తుందా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని వెంటనే వినండి మీ పాకెట్ ఎఫ్ఎంలో.